ఆరోపణలు ఉన్నాయి ఎవరిపైన? మిస్టర్ ది గ్రేట్ జయేష్ రంజన్ పైన. ఈయన స్టేట్మెంట్ ఏ విధంగా మాట్లాడతారంటే, మీరు ఒక్కొక్క టేబుల్ పైన ఇద్దరిద్దరు ఆడవాళ్ళని పెట్టినా ఇలా మీరు విఐపీలు పోవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, వాళ్ళతో ముచ్చట్లు పెట్టవచ్చు. ఇగో ఇది తినండి. ఇప్పుడు ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రోకరా? నువ్వు టేబుల్కు తిరగచ్చు, అక్కడ ఉన్న ఒక్కొక్క టేబుల్ మీద ఇద్దరు ఆడవాళ్ళని పెట్టినా వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళతో ముచ్చట పెట్టవచ్చు, మాట్లాడి ముచ్చట పెట్టవచ్చు, ఒకళ్ళొక చేరి అంటే ఏం పెట్టాలి, దేని గురించి మాట్లాడాలి? ఎక్కడైనా సుందరిక పోటీలో ఎటువంటి జరిగినాయా? ఎవరెవరు లోపలికి వచ్చిండ్రు, ఏ క్యారెక్టర్ ఉన్న వచ్చారు, ఏ క్యారెక్టర్ లేనిపోయిండ్రు? ఇక చూద్దాం. ఇక సుందరీకరణ పోటీలు ఎక్కడ దిగజారినాయంటే, ఇక ఇంకో సిపాయి ఉన్నాడు ఇక్కడ మనకు, ఇంకో సిపాయి. ఆ సిపాయి అన్నట్టుగా ఈ సిపాయి ఎవరు? రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి సోదరుడు. ఈయనను అక్కడ ఒక కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి ఆమె కూడా అక్కడ ఈమెతోని మాకు అవార్డు ఇప్పించారు, ప్రైజ్ ఇప్పించారు. దేనికోసం ఇప్పించారు? ఏం సంబంధం అని చెప్పి ఇప్పించారు. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఈయన చీఫ్ గెస్ట్, ఇక అందరి గెస్ట్లే. పేదోని పెళ్ళామంటే ఊరందరికీ మరదలైనట్టుగా ఈరోజు వీళ్ళని ఎక్కడ పెట్టుకొచ్చిందంటే, ఆయా పక్క దేశాలకు వాళ్ళు వచ్చిండ్రు, ఎక్కడికెళ్ళి వచ్చిండ్రు. ఇక మేము ఎవరం పడితే వాళ్ళని మాట్లాడతామని చెప్పేసి తెలంగాణలో నీచులు, దౌర్భాగ్యులు, దుర్మార్గులు అందరికీ వాళ్ళని అప్పచెప్పి ఇక మాట్లాడుకోండి, మీరు చాటింగ్లు చేసుకోండి, ఫోన్ నెంబర్లు తీసుకోండి అని చెప్పి తీసుకొని వచ్చి లాస్ట్లో ఈ సిపాయి ఏ హోదాతో పోయిన వీళ్ళకు, ఈ సిపాయి ఏ విధంగా వేదిక మీదకి వచ్చిండు. కాబట్టి ఈరోజు దీన్ని మొత్తం భ్రష్టు పట్టించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించింది. దీని మీద నేను దేని కూడా నీవు నీ ప్రభుత్వం ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఏ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నేను ఈరోజు సీసీ ఫుటేజ్ పెట్టి ఈయన ఏ హోదాలు వచ్చిందని పెట్టి లోపల ఇవన్నీ పెట్టి నేను బాజాప్తా ఇంకో 5 ఫుటేజ్ ఈ ఫోటో పెట్టి నేను ఈరోజు శిఖా గోయల్ గారికి, అడిషనల్ డైరెక్టర్ డీజీపీ గారికి నేను ఈ కమిటీ రిపోర్ట్ అనేది మీరు ప్రజల ముందుకు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది, జనానికి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరూ మిస్సింగ్ ల్యాండ్ అండ్ ఈ పయ్యం ఖురేషి అనేటోడు ఎక్కడెక్కడ ఏ టేబుల్ తిరిగిండ్రు, ఆ చౌమల్లా ప్యాలెస్లో జరిగిన సంఘటన మొత్తం ప్రతిదీ కూడా సీటీ ఫుటేజ్ మొత్తం కూడా మీరు వెల్లడి పరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మీ రిపోర్ట్ ఈరోజు ఇది ఒక హైదరాబాద్కు సంబంధించింది కాదు, ఒక రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు, ఒక పయ్యం ఖురేషికి సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ప్రెస్టేజ్కు సంబంధించింది. తెలంగాణ కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి చెడ్డ పేరు రావద్దనే నా ఆకాంక్ష, నా తిప్పల